వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మేమంతా సిద్ధం, సభల విజయవంతానికి కృషి చేయాలి. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా. క్షయవ్యాధిపై అవగాహన ఉండాలి. ర్యాలీ మానవహారం నిర్వహించిన వైద్య శాఖ. వార్తలను వివరాలు. రానున్న నెల రోజుల పాటు జిల్లాలో ఎటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, ఏవైనా ప్రాంతాలలో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉంటే వెంటనే పరిశీలించి అంచనా ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సక్లి షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, ఏఈలు, ఇతర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అధికారులతో రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా వారం లోపల జిల్లాలో ఉన్న నీటి నిల్వల గురించి, చెరువుల్లోనూ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన వనరుల్లో ఉన్న పరిస్థితి, నెల రోజుల వరకు చేపట్టాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి వనరును తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి ఈ నివేదికలు పంపి చేపట్టాల్సిన చర్యల గురించి చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అన్నారు. గ్రామీణ నీటి సరఫరాకు మరియు పట్టణ నీటి సరఫరాకు సంబంధించిన వనరులు పనిచేస్తున్నవి, ఏవైనా రిపేర్లు చేయాల్సి ఉంటే వాటికి సంబంధించి అంచనాలు రూపొందించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్టణాల వారీగా నీటి లభ్యత గురించి ప్రశ్నించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పంచాయతీ అధికారిని, జడ్పీ సీఈఓ, నీటి పారుదల శాఖ అధికారులతో బోర్లు, ఇతర నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు. జిల్లాలో మొత్తం వనరులను పరిశీలించాలని, మంచినీటి సరఫరా వ్యవస్థకు తప్ప ఇతరత్ర అవసరాలకు ఎక్కడైనా నీరు ఇస్తూ ఉంటే వాటిని ఆపు చేసి త్రాగునీటికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 4122 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గాల వారీగా మండలాల్లో ఉన్న పరిస్థితి గురించి రివ్యూ నిర్వహించి మొత్తం వ్యవస్థ ద్వారా నీటిని అందిస్తున్న వనరులు, అవి పనిచేస్తున్న విధానం గురించి నివేదిక సమర్పించి అవసరమైతే ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించుకుని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి వనరును తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో చిత్తూరు నుంచి జడ్పీ సీఈఓ గ్లోరియా, డిపిఓ లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రయారిటీ. డ్రింకింగ్ వాటర్ ఇస్ ప్రయారిటీ. కొంత క్యాటిల్కి ఇవ్వాల్సిన క్యాటిల్ డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడైనా వేరే పర్పస్ కోసం నీళ్ళు వెళ్తూ ఉన్నా, ఎక్కడైనా డైవర్షన్ అవుతున్నా ఇమ్మీడియట్ గా ఆపేసేయాలి. దయచేసి టేక్ దిస్ వెరీ 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 సీరియస్లీ, ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ లో ఎక్కడైనా కానీ మీకు ఏదైనా ఇష్యూ ఉంది, మీరు ఆల్రెడీ గవర్నమెంట్ పంపించుంటే నాకు అది వాట్సాప్ చేయండి, నేను వసూలు చేస్తాను. ఇంకా పంపించకపోతే నా ద్వారా పంపించాలంటే ఇమీడియట్ పట్టుకొచ్చేసారు. దానికి ఏం కావాలో అనేది రెడీ చేస్తుండాలి. నెక్స్ట్ 1 వీక్ నేను నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మాట్లాడతాను. ఆ రోజు నాటికి నాకు ఐ నీడ్ ఫుల్ కంప్లీట్ ఇరిగేషన్ సంబంధించి నాకు ఇంకెక్కడ వాటర్ లేదు, దేనికి వాటర్ లేదని చెప్పి నాకు సర్టిఫికేట్ కావాలి. అలాంగ్ విత్ దట్ ఎంతంత వాటర్ ఉన్నది నాకు డీటెయిల్స్ కావాలి. దెన్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి కంప్లీట్ ఆల్ ఆర్డబ్ల్యూఎస్ మెషిన్స్ డివైస్ సంబంధించి పనిచేస్తున్నాయా లేదా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. సో నెక్స్ట్ సాటర్డే విల్ మీట్ అగైన్ ఆన్ దిస్ మీటింగ్. ఏప్రిల్ 3, 4వ తేదీల్లో తిరుపతి, చిత్తూరులో జరుగు సిద్ధం సభలు విజయవంతమయ్యేలా అందరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొనగా మేమంతా సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్లు వారితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ విజయవంతమయ్యేలా కృషి చేయాలని తెలియజేస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టులో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి. దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 21 సభలు జరుగుతాయి. ఏంటంటే గతంలో 4 జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి. వీటినంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్ యాత్ర మొదలై సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 28వ తేదీ నంద్యాలలోను, 29 ఎమ్మిగనూరులోను, 30 గుత్తిలోను, 31 హాలిడే ఉంటుంది. 1వ తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు. ఆ తర్వాత పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3-4 తేదీల్లో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీతో వారి సభలన్నీ కూడా వారి బస్సు యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాయలసీమ ప్రాంతంలో బాగా అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని కోసమే ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఇవి తప్పకుండా ఇది విజయవంతం కావాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా కష్టపడి పనిచేసేది కాకుండా విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తున్నాను. సప్త అశ్వాలపై ప్రాణకోటి తేజస్సును అందించే తేజోమూర్తి, మానవాళిని పీడిస్తున్న సకల రోగ నివారకుడు, పచ్చదనాన్ని పెంచే ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. పొంగనూరులో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శనివారం సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో శ్రీవారు ఊరేగుతూ దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండలి మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షిస్తూ ఉంది.
బాధపడుతున్న వారికి పరీక్షలతో పాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు శిబిరం నిర్వాహకులు తెలిపారు. పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి 25 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అట్లా చూడు, లైట్ వెళ్తురు ఏ పక్క ఉంది, లైట్ వెళ్తురు తెలుస్తుంది. లైట్ వెళ్తురు ఏ పక్క ఉన్నది, ఈ పక్క ఉండదు. ఇప్పుడు ఏ పక్క ఉంది బాగా ముదిరిపోయింది కూర. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మేము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి సద్వినియోగం చేసుకునేలా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, వెంకటపతి, దొరస్వామి, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక భాగమున తాటి మాకు బావులు పోయే రోడ్డు నందు విశ్రాంతి ఉద్యోగుల భవనం నందు ఉచిత కంటి విద్య శిబిరము శంకర్ నేత్రాలయ చెన్నై మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ప్రతి నెల 4వ శనివారము 9 నుండి 2 గంటల వరకు జరపబడం. కంటిలో నీరు కారుట, కంటిలో ఇతర సమస్యలు ఉన్నాయలా ఉచితంగా చూడబడదు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. మరియు ఈ శిబిరమునకు శంకర నేత్రాలయ వారు, విజన్ ఫర్ ట్రస్ట్ వారును, కేసీటీవీ వారు, పత్రికా విలేకరులు అందరికీ పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ లోక సంస్థ సర్వజనో సుఖినో ఓం శాంతి. సృష్టి సర్వస్వంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటి శరీరాలు ఉన్నాయి. అయితే మానవ శరీరం అద్భుతమైనది, అపూర్వమైనది, పవిత్రమైనది. త్యాగానికి కానీ, కీర్తికి కానీ, తపస్సు కానీ, పుణ్య సాధన కోసం కానీ, మానవుని యొక్క శ్రేష్టతను నిరూపించడం కానీ శరీరం కావాలి. అందుకే మహాకవి కాళిదాస్ గారు కుమార సంభవంలో శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం దేహే సరోగేతి నచార్థ సిద్ధి. నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలా. నువ్వు పవిత్రమైన మానవుడు. నీ శరీరాన్ని మరి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. ఎక్కడ ఏమి జరిగినా నీవు జాగ్రత్త వహించి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తే గంగతో సమానమైన తీర్థము లేదు, నేత్రంతో సమానమైన తేజస్సు లేదు, కేశవుని వంటి దేవుడు లేరు. అలాగే వేదం వంటి శాస్త్రం ఈ లోకంలో లేదు అనే ప్రతీతి ఉంది. అంటే కంటి తేజస్సు ఎంతో పవిత్రమైనది. మానవుడు తన జయప్రదమైన సార్థకమైన జీవితాన్ని గడపాలంటే కంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శంకర్ నేత్రాలయ వారు ప్రతి నెల ఇక్కడ 4వ శనివారం ఇచ్చేస్తున్నారు. కంటి యొక్క ఆరోగ్యాన్ని ఏమాత్రము ఏమనకుండా రేపుదాం మాపోదాం అనుకోకుండా వాయిదాలు వేయకుండా మీ కంటిని సురక్షితంగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తూ, మిత్రులారా, ఈ సందర్భంగా కేసీటీవీ వారు మా ప్రాంతంలో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని ఎలాంటి వివక్ష లేకుండా ధనాఢ్యులకు దివిటీలు పెట్టడం కానీ, సామాన్యులను నిర్లక్ష్యం చేయడం కానీ లేదు. అద్భుతమైన అందరికీ ఆనాటి విషయాన్ని ప్రాధాన్యతను గమనించి సర్వజనులకు ఈ వార్తా ప్రచారం చేస్తున్న మహనీయులకు, కేసీటీవీ యాజమాన్యములకు, కేసీటీవీ అధినేత గౌరవనీయులు ముత్యాల గారికి, సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న ఎస్డిపిఐకి ప్రజలు మద్దతునిచ్చి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పుంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్ అన్వర్ బాషా కోరారు. శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జమీర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్, నాయకులు చాంద్ బాషా, ఫయాజ్, షా ముబారక్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్డిపిఐ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలవడం అనేది మీకందరికీ తెలుసు. నేను మీలో నుంచి, ప్రజల్లో నుంచి వచ్చిన మనిషినే. మీరందరూ గమనించాలి. ఎస్డిపిఐ యొక్క స్లోగన్ ఏమంటే ఆకలి నుండి స్వేచ్ఛ, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, ఫియర్ భయం నుండి స్వేచ్ఛ కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ధైర్యంగా తమ హక్కుల గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి రావాలి. మీరు ఆలోచించండి, ఇక్కడ ఎస్డిపిఐలో ప్రతి ఒక్కరికి చోటు ఉంది. ఎస్డిపిఐని ఆదరించండి. రానున్న రోజుల్లో సరైన సమాధానం మీకే దొరుకుతుంది. ఎస్డిపిఐ నుంచి ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. క్షయవ్యాధి పూర్తి స్థాయిలో నిర్మూలించే బాధ్యత మనందరిపై ఉందని పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా శనివారం ఆసుపత్రిలో ఫ్లెక్సీలు ఆవిష్కరించి తర్వాత రోగులకు వ్యాధి యొక్క లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తూ అవగాహన కల్పించారు. పట్టణంలోని తూర్పు మొగసాల అర్బన్ పిహెచ్సి పరిధిలో డాక్టర్ రంజిత ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్మూలనకు సంబంధించి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా ఎవరికైనా క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు వాడిన ఎడల క్షయవ్యాధి నుండి రక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు. 2025 సంవత్సరానికి ప్రపంచంలోనే క్షయవ్యాధి పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా అందరం కలిసి ముందుకు సాగాలని కోరారు. శని త్రయోదశి సందర్భంగా శనివారం పొంగనూరులోని శని మహాత్ముని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు దండుపాలెనికి వెళ్ళు మార్గ మధ్యంలో వెలిసి ఉండు శనీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎనికి జరుపుకోండి, హార తీసుకోండి, ఎనికి జరుపుకోవాలమ్మా. ఎందుకంటే ముందుకు వస్తారు. ఆచా పెడితే అందరికి ఇస్తాను. ముందుకు వచ్చేస్తుండండి, జరుపుకోండి. ఒక నిమిషం ఎనికి జరుపుకోండి. ప్రశాంత్ సార్ తీసుకున్నా మీరు కొడితే ఇక్కడ సైడ్కి వచ్చేలా అందరికి వెళ్ళిపోతారు. పట్టణ సమీపాన 50 రాళ్ల మరవలో వెలిసిన శని మహాత్ముడు త్రయోదశి పూజలు అందుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వైశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమః. హరః ఓం అస్య శ్రీరుద్రస్య వృష్ణస్య మనష్టబ్జందః అఘోర ఋషేః సంకర్షణ మూర్తి స్వరూప యోసావాదిత్యః పరమపురుషస్స ఏష రుద్రో దేవతాగ్ని కృతుచరమాయామిష్టికాయాగం శతరుద్రేయ జపాభిషేకే చ వినియోగః సకలస్య రుద్రాధ్యాయస్య శ్రీ రుద్రో దేవతా ఏకా గాయత్రే ఛందః త్రిస్వానుష్టవం త్రిస్రః పంక్తే సుప్తానుష్టవం. ఓం నమః ఓం భగవతే భగవస్వాయే భగవదారికాయే బహావిహమాయే బహమాశ్యతిరాయే బహాహిరణ్యాయే భోస్తిరాయే బహరాయ పురుషాయే రేమర్తే పుష్టిమర్తే బహరాయ స్వశాయే రాజా ఆస్థా సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారణేశ్చ మహారాజ్య మహాధిపత్యం నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం కాకత్వచాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో శనైశ్చర స్వామి ప్రచోదయాత్. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం త్రిమన్మః గణాధిపతయే నమః. మాధో త్రిమన్మః శనైశ్చర స్వామి దేవతాభ్యో నమః. ప్రత్యక్ష ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఓం శ్రీమన్మహా
పూజాం ఆచరిష్యే. తైలాభిషేక పూజాం సమాప్తి పూర్వకేన మహామంగళారతి పూజాం సమాప్తి పూర్వకేన శ్రీ శనైశ్వర స్వామి దేవతాభ్యో నమః. తైలాభిషేక పూజాం సమర్పయామి. ఇంకా లోపల కొట్టలేదు ఇస్తాం ఈ పక్క ఇస్తాం. ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కావడం జరిగిందని తప్పనిసరిగా మోడల్ కోడ్ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి శనివారం ఎంపీడీఓలు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలు సమయంలో ప్రైవేట్ ఆస్తుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న చిన్న ప్రచార సామాగ్రికి అనుమతి ఉంటుందని, అయితే శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్న ప్రచార సామాగ్రికి అనుమతి ఉండదని కోడ్ అమలు చేయాలని అన్నారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో 3వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై విహరించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి అమ్మవార్లు ముమ్మార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర పర్వంగా జరిగింది.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం, సభల విజయవంతానికి కృషి చేయాలి. పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్రయోదశి పూజలు అందుకున్న శని మహాత్ముడు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన ఎస్డిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా. క్షయవ్యాధిపై అవగాహన ఉండాలి. ర్యాలీ మానవహారం నిర్వహించిన వైద్య శాఖ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.